విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించే H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వీసాలపై ఇప్పటివరకు ఉన్న కంట్రీ క్యాప్ను తొలగించే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం అవుతాయని, అమెరికా వీసాలు దక్కడం మరింత కష్టమవుతుందనే అంచనాలకు భిన్నంగా ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ ప్రతిపాదనలను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ట్రంప్ ప్రభుత్వం ముందుంచినట్లు సమాచారం. కంట్రీ క్యాప్ తొలగిస్తూ H1B వీసాల సంఖ్య మొదలుకొని చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే H1B వీసాల విషయంలో అమెరికా కొన్ని రూల్స్ సింప్లిఫై చేయగా మరికొన్ని రూల్స్ కఠినతరం చేసింది. వీసా ఇంటర్వ్యూ నుండి వీసా స్టాంప్, అపాయింట్మెంట్ వీసా అప్రూవల్ ప్రాసెస్లో కీలక మార్పు చేసింది. జనవరి 1, 2025 నుండి ఇండియాలోని యుఎస్ ఎంబసీలో వీసా అపాయింట్మెంట్ కోసం మార్పులు చేసింది. వీసా అపాయింట్మెంట్ల కోసం మార్పులు చేసింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా H1B వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పులు తీసుకురాబోతుంది. ఈ మార్పులు ఇండియన్ టెక్ ఎక్స్పర్ట్స్ వీసా ప్రక్రియను ఈజీ అండ్ ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా చేస్తాయి. అలాగే జనవరి 17, 2025 నుండి H1B వీసా కోసం దరఖాస్తుదారుల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వారు అప్లై చేస్తున్న జాబ్కి సంబంధించిందని నిరూపించుకోవాలి. ఈ కొత్త నిబంధనల వల్ల ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు H1B వీసా పొందడం కష్టమవుతుంది. ఏదైనా రంగంలో నిపుణులైన ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీలో 6 ఏళ్ల పాటు పనిచేసుకునేందుకు వీలుగా H1B వీసాలు ఇస్తారు. అయితే ఈ వీసాలపై పరిమితి ఉంది. మొత్తం వీసాల్లో 7% మించి ఏ దేశానికి ఇవ్వొద్దని అమెరికా గతంలో కంట్రీ క్యాప్ విధించింది. దీంతో H1B వీసాలకు ఎక్కువగా పోటీ పడే దేశాల వారు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. జనాభా పోటీ తక్కువ ఉండే దేశాల వారికి ఎలాంటి వెయిటింగ్ లేకుండా వేగంగా ఈ వీసాలు వస్తున్నాయి. అలాగే ఇండియా, చైనా వంటి దేశాల నిపుణులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. ఇప్పుడు కంట్రీ క్యాప్ తొలగిస్తే దేశంతో సంబంధం లేకుండా H1B వీసాలు జారీ అవుతాయి. పోటీ ఎక్కువగా ఉన్న దేశస్తులకు ఎక్కువ H1B వీసాలు దక్కుతాయని వీసా అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. H1B వీసాలపై కంట్రీ క్యాప్ తొలగిస్తే భారతీయ నిపుణులకు ఎక్కువ మేలు జరగనుంది. టెక్నాలజీ, ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ సెక్టార్ ఎక్స్పర్ట్స్కు అమెరికా ఎక్కువ ఈ వీసాలు ఇస్తుంది. టెక్, ఐటీ, ఇంజనీరింగ్ నిపుణుల సంఖ్య భారత్లో ఎక్కువ. ఈ విధంగా స్కిల్డ్ ఇండియన్ ఎక్స్పర్ట్స్కు లాభం చేకూరుతుంది. H1B వీసాలపై కంట్రీ క్యాప్ను తొలగించాలనే ప్రతిపాదనను భారత్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ తెరపైకి తెచ్చారని తెలుస్తుంది. ట్రంప్ గెలిచాక ఆయనను సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యాలయంలో AI పాలసీ సలహాదారుడిగా నియమించారు. ఇమిగ్రేషన్ విధానంలో ప్రతిభకు పెద్దపీట వేయాలని, ప్రతిభ ఆధారంగా వీసాల కేటాయింపు ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదన మేరకు ట్రంప్ సర్కార్ కంట్రీ క్యాప్ తొలగిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.